హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ ట్యూటోరియల్ లో మనము జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, జిఎస్టీ కింద ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, జిఎస్టీ స్లాబ్ రేట్స్ అంటే మనకు డిఫరెంట్ ఐటమ్స్ కింద డిఫరెంట్ స్లాబ్ రేట్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా టైప్ ఆఫ్ జిఎస్టీ అంటే ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ, అదేవిధంగా ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లైమ్ అనేది ఏ విధంగా మనకు క్లైమ్ అవుతుంది, అదేవిధంగా ఎవరికి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది, అదేవిధంగా టైప్ ఆఫ్ డీలర్స్, టైప్ ఆఫ్ ఇన్వాయిస్ అండ్ రిపోర్ట్స్ ఇన్ జిఎస్టీ అంటే జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3. ట్యూటోరియల్ కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ దీంట్లో మనము జిఎస్టీ గురించి పూర్తి బేసిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే జిఎస్టీ గురించి పూర్తిగా అర్థమవుతుంది. మీరు జిఎస్టీ పైన ఈజీగా వర్క్ చేయొచ్చు, రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. వాట్ ఈస్ జిఎస్టీ? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జి అంటే గూడ్స్, ఎస్ అంటే సర్వీస్, టి అంటే ట్యాక్స్. సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. సో ఎప్పుడైతే మనము సేల్ చేసినప్పుడు, ఏవైతే గూడ్స్ ని సర్వీసెస్ ని సేల్ చేసినప్పుడు జిఎస్టీ ట్యాక్స్ ని క్యాల్కులేట్ చేయడం అయితే జరుగుతుంది. దీనిని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాము. జిఎస్టీని ఎందుకు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము మార్కెట్కి వెళ్ళి ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు మనకు సెల్లర్ జిఎస్టీ ఇన్వాయిస్ ని మనకు ఇచ్చి మన నుండి జిఎస్టీ అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో సెల్లర్ ఏదైతే జిఎస్టీ అమౌంట్ కలెక్ట్ చేశాడో దాన్ని గవర్నమెంట్ కి పే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ మనమే కస్టమర్ అనుకోండి, సో మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేయట్లేదు, మన నుండి సెల్లర్ ట్యాక్స్ అమౌంట్ ని కలెక్ట్ చేసి గవర్నమెంట్ పే చేయడం అయితే జరుగుతుంది. అందుకే దీనిని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని పిలుస్తాము. ఇంతకుముందే చెప్పాము, జిఎస్టీ అనేది గూడ్స్ ని సర్వీసెస్ ని పర్చేజ్ సేల్ చేసినప్పుడు జిఎస్టీ ట్యాక్స్ ని క్యాల్కులేట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే గూడ్స్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి అనేది బేసిక్ గా తెలుసుకుందాము. గూడ్స్ అంటే ఎనీ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనుకోండి, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టెలివిజన్స్, లేదా క్లాతింగ్ అనుకోండి, షర్ట్స్, డ్రెస్సెస్, షూస్. ఫుడ్ అండ్ బివరేజెస్ అనుకోండి, బ్రెడ్, మిల్క్, సాఫ్ట్ డ్రింక్స్, లేదా ఫర్నిచర్స్ అనుకోండి, సోఫాస్, టేబుల్స్, చైర్స్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గూడ్స్ ని మార్కెట్ లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా సర్వీసెస్ అనుకోండి, టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అంటే ల్యాండ్ కనెక్షన్స్, ఇంటర్నెట్ కనెక్షన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్. సో ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో ఇవి ప్రొవైడ్ చేసినప్పుడు మనము జిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాల్కులేట్ చేయాలి. కస్టమర్ నుండి జిఎస్టీ అమౌంట్ అనేది కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేయాలి. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ని జూలై 1, 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ జిఎస్టీ ఏదైతే ఉందో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయకముందు సెంట్రల్ ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్సెస్ అని డిఫరెంట్ ట్యాక్సెస్ ఉండేవి. సో వీటన్నింటినీ జిఎస్టీలో కలిపి జిఎస్టీని ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని. జిఎస్టీ రిజిస్ట్రేషన్. సో మనము జిఎస్టీ రిజిస్ట్రేషన్లో రెగ్యులర్ స్కీమ్, కంపోజిషన్ స్కీమ్, వాల్యూంటరీ రిజిస్ట్రేషన్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే కొన్ని బిజినెసెస్ వాటి యొక్క టర్న్ ఓవర్ను బట్టి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని బిజినెస్ నేచర్ ఆఫ్ బిజినెస్ ను బట్టి ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఈ రిజిస్ట్రేషన్ స్కీమ్స్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాము. ఫస్ట్, బిజినెస్ టర్న్ ఓవర్. ఎప్పుడైతే బిజినెసెస్ గూడ్స్ తో డీల్ చేస్తూ వాటి యొక్క బిజినెస్ యొక్క టర్న్ ఓవర్ అనేది 40 lakhs ఎక్సీడ్ అయితే వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కింద కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే బిజినెసెస్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అయి ఉండి వాటి యొక్క టర్న్ ఓవర్ అనేది 20 lakhs ఎక్సీడ్ అయితే వాళ్ళు కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బిజినెస్ యొక్క టర్న్ ఓవర్ అనేది గూడ్స్ తో డీల్ చేసే బిజినెసెస్ అయితే 40 lakhs టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్వీస్ ఆర్గనైజేషన్స్ అయితే 20 lakhs టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయితే వాళ్ళు కంపల్సరీ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అనేవి ఉన్నాయి. ఆ స్టేట్స్ లో గూడ్స్ తో డీల్ చేసే ఆర్గనైజేషన్స్, బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టర్న్ ఓవర్ 20 lakhs ఎక్సీడ్ అయితే వాళ్ళు జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా సర్వీస్ ఆర్గనైజేషన్స్ అయితే వాటి యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ అనేది 10 lakhs ఎక్సీడ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ బిజినెసెస్. సో నేచర్ ఆఫ్ బిజినెసెస్ అంటే వాటి యొక్క బిజినెస్ టైప్ను బట్టి వాళ్ళ టర్న్ ఓవర్ ఎక్సీడ్ కాకుండా కూడా వాళ్ళు జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటిలో కొన్ని ఇంటర్ స్టేట్ సప్లయర్స్ అంటే అదర్ స్టేట్కి మనం సేల్ చేసే బిజినెస్, అదర్ స్టేట్ టు సేల్ అండ్ పర్చేజ్ చేసే బిజినెసెస్ ఏవైతే ఉంటాయో ఇంటర్ స్టేట్ సప్లయర్స్, వీళ్ళు ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ కామర్స్ ఆపరేటర్స్ కూడా అంటే ఆన్లైన్లో సేల్ అండ్ పర్చేజ్ చేసేడు, అదేవిధంగా సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ అంటే అదర్ కంట్రీకి సేల్ చేసే బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే కంపోజిషన్ స్కీమ్. సో ఈ స్కీమ్ కూడా ఉంది, ఈ స్కీమ్ కింద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏవంటే స్మాల్ బిజినెసెస్, ఏవైతే స్మాల్ బిజినెసెస్ వాటి టర్న్ ఓవర్ అనేది 1.5 క్రోర్ కంటే తక్కువగా ఉంటే, గూడ్స్తో డీల్ చేసే బిజినెస్ అయి ఉంటే వాళ్ళు కంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్వీస్ ఆర్గనైజేషన్స్ అయి ఉంటే ఆ బిజినెస్ యొక్క టర్న్ ఓవర్ 50 lakhs కంటే తక్కువ ఉంటే ఆ బిజినెసెస్ కూడా కంపోజిషన్ స్కీమ్స్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ కంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అదర్ స్టేట్స్కి సేల్ చేయలేవు. అదేవిధంగా అదర్ స్టేట్ నుండి ఈ బిజినెసెస్ పర్చేజ్ చేయొచ్చు. అదేవిధంగా వీళ్ళకు ఐటీసీ క్లైమ్ కూడా ఎలిజిబిలిటీలో ఉండదు. నెక్స్ట్ వచ్చేసి వాలంటరీ రిజిస్ట్రేషన్. సో ఇది ఏంటంటే బిజినెస్ టర్న్ ఓవర్తో అదేవిధంగా నేచర్ ఆఫ్ బిజినెసెస్తో సంబంధం లేకుండా వాలంటరీగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే మనము జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయంటే బిజినెస్ ప్రొపరేటర్ యొక్క పాన్ నెంబర్ కానీ, ఆధార్ కార్డు కానీ, లేదా ప్రూఫ్ ఆఫ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ అంటే ట్రేడ్ లైసెన్స్ కానీ, లేదా అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ డైరెక్టర్స్, అదేవిధంగా ఫోటోగ్రాఫ్, అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బిజినెసెస్ మరియు ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ కూడా ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. సో ఇవి మనము జిఎస్టీ రిజిస్ట్రేషన్కు కావాల్సిన డాక్యుమెంట్స్. వీటన్నింటిని మనము సబ్మిట్ చేసిన తర్వాత మనకు 2 to 6 వర్కింగ్ డేట్స్ లోపల జిఎస్టీ సర్టిఫికేట్, అదేవిధంగా జిఎస్టీ నెంబరు, జిఎస్టీ పోర్టల్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మన మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మన జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందో మనకు జిఎస్టీఐ నెంబర్ రావడం అయితే జరుగుతుంది. జిఎస్టీఐఎన్ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో ఇది మొత్తం 15 digits ఉంటుంది. ఫస్ట్ 2 digits స్టేట్ కోడ్ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ 10 digits పాన్ నెంబర్, ఎవరైతే ప్రొపరైటర్ పాన్ నెంబర్ ఉంటుందో ఆ పాన్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ 3 digits ఇది కంట్రోల్ కోడ్, ఇది గవర్నమెంట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. మల్టీ లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ అనేది డిఫరెంట్ స్టేట్లో ఉన్నట్లయితే, డిఫరెంట్ స్టేట్లో ఆపరేట్ చేస్తున్నట్లయితే, అంటే ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మన బిజినెసెస్ ఉన్నట్లయితే ప్రతి చోట కూడా మనం జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈచ్ స్టేట్ రిక్వైర్డ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. సో మనం ఇంతకుముందే డిస్కషన్ చేశాము జిఎస్టీ రిజిస్ట్రేషన్ కింద మనము రెగ్యులర్ స్కీమ్, అదేవిధంగా కంపోజిషన్ స్కీమ్ అండ్ వాలంటరీగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని. అయితే వాలంటరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైతే మనము గవర్నమెంట్ టెండర్స్ కావాలి అనుకున్నా, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావాలి అనుకున్నా మనకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి. అదేవిధంగా మనము బ్యాంకుల్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నా కూడా మనకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఎంఎన్సి కంపెనీస్తో బిజినెస్ మనం చేయాలి అన్నా కూడా జిఎస్టీ నెంబర్ అనేది కావాలి. అదేవిధంగా కాంపిటీషన్, మార్కెట్లో మనతో బిజినెస్ చేయాలి అని ముందుకు రావాలి అంటే ఫస్ట్ మనకు జిఎస్టీ నెంబర్ ఉంటేనే బిజినెసెస్ మనతో బిజినెస్ చేయడానికి ముందుకు రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మరొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే జిఎస్టీ కింద మనము రెగ్యులర్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనము ఐటీసీ క్లైమ్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ అని మనము చెప్పుకోవచ్చు. దీని గురించి మనము ముందు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జిఎస్టీ స్లాబ్స్. సో మనకు జిఎస్టీ స్లాబ్స్ అనేవి 0%, 5%, 12%, 18%, 28% అనేది ఉండడం జరిగింది. సో 0%లో కొన్ని
ఐటమ్స్ ఉంచడం జరిగింది. 5%లో, 12%లో, 18%లో, 28%లో డిఫరెంట్ ఐటమ్స్ని యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఐటమ్స్ చూసుకుంటే 0% ఐటమ్స్లో అంటే నిల్ రేటెడ్ సప్లై అంటారు వీటిని. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ 0%లోకి రావడం అయితే జరుగుతుంది. 5%లో ఎడబుల్ ఆయిల్, షుగర్, స్పైసెస్, టీ, కాఫీ, మెడిసిన్స్ అనేవి 5%లో రావడం జరుగుతుంది. 12%లో బటర్, చీజ్, జీ, డ్రై ఫ్రూట్స్, ప్యాకెట్ ఫుడ్స్, ఫ్రూట్ జ్యూస్ అనేవి 12%లో రావడం జరుగుతుంది. 18%లో మోస్ట్ ఆఫ్ ద గుడ్స్ 18%లో వస్తాయి. అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ 18%లో రావడం జరుగుతుంది. 28%లో లగ్జరీ ఐటమ్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే కూలర్స్ కానీ, ఏసీ కానీ ఇవి రావడం అయితే జరుగుతుంది. సో ఇవైతే 5% ఉన్నాయో వీటన్ని ఐటమ్స్ని మనము నేర్చుకోలేము, గుర్తుంచుకోలేము. సో ఎప్పుడైతే మనం బిజినెస్లో వర్క్ చేస్తున్నామో ఆ బిజినెసెస్లో ఇన్వాయిసెస్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి ఏ ఐటమ్స్, అదేవిధంగా వాటి యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్, వాటి యొక్క జిఎస్టి రేట్స్ అనేవి మనకు డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటాయి. సో వాటి ప్రకారం మనము ట్రాన్సాక్షన్స్ ఏవైతే సేల్ అండ్ పర్చేజ్ చేసి ఉంటాయో వాటిని ఎంట్రీ చేస్తే సరిపోతుంది. వీటన్నింటిని గుర్తుంచుకునే అవసరం అయితే లేదు. సో మనము బిజినెసెస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సప్లై అనేది చూస్తూ ఉంటాం. డిఫరెంట్ ఐటమ్ని సేల్ అండ్ పర్చేజ్ చేస్తూ ఉంటాం. సో వాటిలో నిల్ రేటెడ్ ఉంటాయి, ట్యాక్సబుల్ ఉంటాయి, ఎక్సెప్ట్ గుడ్స్ ఉంటాయి, నాన్ జిఎస్టీ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. నిల్ రేటెడ్ అంటే 0%లో ఉండే ఐటమ్స్ అన్ని నిల్ రేటెడ్ అంటారు. ట్యాక్సబుల్ గుడ్స్ అంటే ఇవి 5%, 12%, 18%, 28%లో ఉండే గూడ్స్ని ట్యాక్సబుల్ గుడ్స్ అంటారు. ఎక్సెప్ట్ గుడ్స్ అంటే ఇవి కూడా నిల్ రేటెడే. సో ఇవి కూడా అండర్ జిఎస్టీ కిందనే రావడం జరుగుతుంది. వీటిలో కూడా వీటికి కూడా ట్యాక్స్ అనేది ఉండదు. ఇది ఇన్వాయిసెస్లో మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దీని గురించి మనం టెన్షన్ పడే అవసరం అయితే లేదు. అంటే హెల్త్ కేర్ సర్వీసెస్, అగ్రికల్చర్ సర్వీసెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ మీద ఎక్సెప్ట్ అనేది గుడ్స్ పైన జిఎస్టీ ట్యాక్స్ అనేది ఉండదు. బట్ అండర్ జిఎస్టీ కింద రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నాన్ జిఎస్టీ గుడ్స్ అంటే వీటిపైన అంటే ఇవి జిఎస్టీతో సంబంధం లేకుండా ఉండడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఆల్కహాల్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ వీటన్నింటిని నాన్ జిఎస్టీ గూడ్స్ అంటారు. వీటిపైన వ్యాట్ అండ్ కస్టమ్ డ్యూటీని కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ జిఎస్టీ. సో 3 టైప్ ఆఫ్ జిఎస్టీస్ అనేవి ఉంటాయి: హెచ్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ. సో హెచ్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ. హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఎప్పుడైతే మనం సేమ్ స్టేట్లో గూడ్స్ని సేల్ చేసినట్లయితే మనము డబుల్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. అదే హెచ్జిఎస్టీ, సిజిఎస్టీ. అదేవిధంగా మనము అదర్ స్టేట్కి సేల్ చేసినట్లయితే, అదర్ స్టేట్ నుండి పర్చేజ్ చేసినట్లయితే మనము ఐజిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనము 18% ఉండే గూడ్స్ని సేమ్ స్టేట్కి సేల్ చేసినట్లయితే సిజిఎస్టీ 9%, హెచ్జిఎస్టీ 9% అని ట్యాక్స్ అనేది క్యాల్కులేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ 10,000 సంబంధించిన గూడ్స్కి 18% జిఎస్టీ అయితే దాంట్లో సిజిఎస్టీ 9%, హెచ్జిఎస్టీ 9% అని క్యాల్కులేట్ చేసి టోటల్ అమౌంట్ 11,800 రూపీస్ని కస్టమర్ నుండి కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ సిజిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళడం జరుగుతుంది. హెచ్జిఎస్టీ అమౌంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనము అదర్ స్టేట్కి సేల్ చేసినట్లయితే 18% అనేది ఐజిఎస్టీ కింద క్యాల్కులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 1,800 ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే సేమ్ స్టేట్కి పర్చేజ్ చేసే ఇన్వాయిస్, సేమ్ స్టేట్ అంటే ఇంట్రా స్టేట్ సేల్ అని అంటాము. అదర్ స్టేట్ అంటే ఇంటర్ స్టేట్ సేల్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ జిఎస్టీలోనే. ఎప్పుడైతే మనము రెగ్యులర్ డీలర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ రిజిస్టర్డ్ బిజినెసెస్ అనేవి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనము పర్చేజ్ చేసినప్పుడు క్యాల్కులేట్ చేసే ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిని ఇన్పుట్ ట్యాక్స్ అంటాము.
అదేవిధంగా మనం సేల్ చేసినప్పుడు కస్టమర్స్ నుండి కలెక్ట్ చేసే ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అవుట్పుట్ ట్యాక్స్ అంటాము. సో ఎప్పుడైతే మనం కస్టమర్ నుండి కలెక్ట్ చేసిన ట్యాక్స్ అమౌంట్ని గవర్నమెంట్కి పే చేయాలి. బట్ యాక్చువల్లీ మనం పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్ అమౌంట్ అనేది పే చేసాము. సో ఆ పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. సో దానిని మనము కస్టమర్ నుండి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేసే ట్యాక్సబుల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని మైనస్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ను మాత్రమే గవర్నమెంట్కి పే చేయడం అయితే జరుగుతుంది. సో దీనిని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. అయితే ఈ ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఓన్లీ రిజిస్టర్డ్ డీలర్స్కు మాత్రమే అప్లికబుల్గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఇన్వర్ట్ సప్లయర్ లేదా పర్చేజర్. సో ఒక పర్చేజ్ బిల్ మనము 9,000 గూడ్స్ని 18% జిఎస్టీతో పర్చేజ్ చేయడం జరిగింది. దాంట్లో సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అని 810 రూపీస్ 1620 రూపీస్ అనేది మన నుండి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మనం ట్యాక్స్ అనేది పే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనము ఆ గూడ్స్ని 10,000తో 18% జిఎస్టీతో కస్టమర్స్కి సేల్ చేయడం జరిగింది. సో జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అని 1800 అనేది మనము ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే మనము ట్యాక్స్ పే చేసామో 810 రూపీస్ 820 రూపీస్ 1620 అనేది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో మనము కస్టమర్ నుండి కలెక్ట్ చేసిన ఈ 1800 రూపీస్ ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో దీంట్లో నుండి మైనస్ చేయడం అయితే జరుగుతుంది. సో బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో 180 రూపీస్ మాత్రమే మనం గవర్నమెంట్కి పే చేయడం అయితే జరుగుతుంది. దీనిని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఈ స్కీమ్ అనేది ఓన్లీ రిజిస్టర్డ్ డీలర్కు మాత్రమే అప్లికబుల్గా ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. టైప్ ఆఫ్ డీలర్స్. సో 3 టైప్ ఆఫ్ డీలర్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ డీలర్, సెకండ్ కంపోజిషన్ డీలర్, థర్డ్ అన్రిజిస్టర్డ్ డీలర్. సో రెగ్యులర్ డీలర్ అంటే రెగ్యులర్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళను మనము రెగ్యులర్ డీలర్స్ అని అంటాము. కంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళను కంపోజిషన్ డీలర్స్ అంటాము. అసలు జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళను అన్రిజిస్టర్డ్ డీలర్లు అని అనడం జరుగుతుంది. సో రెగ్యులర్ డీలర్స్ యొక్క వర్క్ ఏంటి? ఎప్పుడైతే గూడ్స్ని సేల్ చేసినప్పుడు వాళ్ళు ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది కస్టమర్స్కి ఇష్యూ చేయడం జరుగుతుంది. కస్టమర్ నుండి ట్యాక్స్ అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తారు. అదేవిధంగా మంత్లీ జిఎస్టీ రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తారు. అంటే 2 రిటర్న్స్ ఫైల్ చేస్తారు. జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3బిని మంత్లీ రిటర్న్ అనేది ఫైల్ చేస్తారు. అదేవిధంగా జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేయంగా గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది పే చేస్తారు. సో అందుకే వీళ్ళకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎలిజిబుల్లో ఉంటుంది. సో వీళ్ళు రెగ్యులర్ డీలర్స్ ఈ పని అయితే చేయడం జరుగుతుంది రెగ్యులర్లీ. అదేవిధంగా కంపోజిషన్స్ డీలర్స్. సో వీళ్ళు స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. వీళ్ళు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయరు, దాని ప్లేస్లో బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేస్తారు. అదేవిధంగా వీళ్ళు కస్టమర్ నుండి అసలు జిఎస్టీ ట్యాక్స్ అమౌంట్ అనేది కలెక్షన్ చేయరు. అదేవిధంగా వీళ్ళు క్వార్టర్లీ రిటర్న్ అనేది ఫైల్ చేస్తారు. అదేవిధంగా వీళ్ళు జిఎస్టీ ట్యాక్స్ ఎలా పే చేస్తారంటే ఒక ఫిక్స్డ్ రేట్ని బట్టి వాళ్ళు ట్యాక్స్ పే చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా ఉండదు. సో వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ రేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ కంపెనీ అనుకోండి, వాళ్ళు 1% ట్యాక్స్ అనేది పే చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి 2% పే చేయాలి. రెస్టారెంట్ అనుకోండి 5% అనేది గవర్నమెంట్కి క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసి వాళ్ళ సేల్ టర్న్ ఓవర్ పైన ట్యాక్స్ అనేది క్యాల్కులేషన్ చేసి గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. ఇక అన్రిజిస్టర్డ్ డీలర్స్ ఎక్కడి నుండి అయినా బిజినెస్ చేస్తారు. సో వీళ్ళు జిఎస్టీ కిందనే రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి వీళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టరు. వీళ్ళకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా ఉండదు. సో జిఎస్టీ రిపోర్ట్ చూసుకుంటే జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3. సో జిఎస్టీఆర్ 1 అంటే మన బిజినెస్లో జరిగే సేల్స్ అనేవి జిఎస్టీఆర్ 1 రిపోర్ట్లో ఉండడం అయితే జరుగుతుంది. జిఎస్టీఆర్ 2 అంటే మనం పర్చేజ్ చేసిన డీటెయిల్స్ అనేవి జిఎస్టీఆర్ 2లో ఉండడం అయితే జరుగుతుంది. జిఎస్టీఆర్ 3 అంటే మన బిజినెస్లో టోటల్ ఎంత సేల్ అయింది, అదేవిధంగా ఎంత పర్చేజెస్ అనేవి జరిగాయి, మన బిజినెస్ యొక్క ఐటీసీ అనేది ఎంతవరకు మనం క్లైమ్ చేసుకోవచ్చు అనేది జిఎస్టీఆర్ 3లో ఉండడం అయితే
జరుగుతుంది. సో వీటి గురించి మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుందాం ముందు ముందు. టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ గురించి మనం డిస్కషన్ చేస్తే టూ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ అయితే ఉంటాయి. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిసెస్, రెండవది బిల్ ఆఫ్ సప్లై. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఇది రెగ్యులర్ స్కీమ్ కింద జిఎస్టీ రిజిస్టర్డ్ అయిన బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేస్తారు. దీంట్లో ట్యాక్స్ డీటెయిల్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. అంటే ట్యాక్స్ అమౌంట్ అనేది ఎంత కలెక్ట్ చేస్తున్నాం అనేది డీటెయిల్డ్గా జిఎస్టీ రేట్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. సో బిల్ ఆఫ్ సప్లై అంటే ఇది ఏవైతే బిజినెసెస్ కంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయో, అదేవిధంగా ఎగ్జెప్టెడ్ గూడ్స్ అంటే ఐటమ్స్కు జిఎస్టీ రేట్స్ లేని బిజినెసెస్, అన్రిజిస్టర్డ్ బిజినెసెస్ ట్యాక్స్ కలెక్ట్ అయ్యాయి కాబట్టి బిల్ ఆఫ్ సప్లై అనేది ఇష్యూ చేస్తారు. దీని మీద జిఎస్టీ అనేది కలెక్ట్ చేయరు. ఓన్లీ ఐటమ్స్ రేట్స్ మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇప్పుడు నేను ఏదైతే డిస్ప్లేలో మీకు చూపిస్తున్నానో ఆ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అని ట్యాక్స్ అమౌంట్ ఉంటుంది. అదేవిధంగా కిందికి వచ్చేస్తే జిఎస్టీ అనాలిసిస్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బిల్ ఆఫ్ సప్లై చూసుకుంటే ఫార్మాట్ అనేది సేమ్గా ఉండడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ జిఎస్టీ రేట్ అనేది ట్యాక్సబుల్ అనేది చేయడం అయితే జరగదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈవే బిల్. ఈవే బిల్ అంటే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ అంటారు. దీన్ని మనం పోర్టల్ నుండి జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే డిస్ప్లేలో నేను మెన్షన్ చేశానో ఆ విధంగా ఈవే బిల్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ గూడ్స్ వాల్యూ అనేది 50,000 ఎబోవ్ ఉంటే మనం ఖచ్చితంగా ఈవే బిల్ అనేది జనరేట్ చేయాలి పోర్టల్ నుండి. అదేవిధంగా ఇంటర్ స్టేట్ సేల్ చేసినప్పుడు కూడా మనము ఈవే బిల్ అనేది జనరేట్ చేయాలి యాజ్ ఏ రెగ్యులర్ డీలర్గా. ఓకే, సో దీనిని మనం టాలీలో చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనము ఈవే బిల్ అనేది జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. దాని గురించి మనము రియల్ టైమ్గా చూద్దాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఇన్వాయిస్. సో ఎవరి యొక్క బిజినెస్ అనేది 5 crores కంటే ఎబోవ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా మనం పోర్టల్ నుండి జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇమీడియట్లీ పోర్టల్లో అప్డేట్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఈ స్క్రీన్ మీద చూపించినట్టు మనకు ఐఆర్ఎన్ నెంబర్, ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ క్యూఆర్ కోడ్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇది ఎప్పుడైతే 5 crores బిజినెస్ టర్నోవర్ ఎక్సిట్ అవుతుందో వీళ్ళకు కంపల్సరీ వీరు ఇష్యూ చేయాల్సి ఉంటుంది. దీనిని టాలీలో కూడా మనం చాలా సింపుల్గా ఈజీగా జనరేట్ చేయవచ్చు. సో దానికోసం నేను టాలీని ఓపెన్ చేశాను. సో ఫస్ట్ మనము కంపెనీ అనేది క్రియేట్ చేద్దాము. ఎందుకంటే మనము డీటెయిల్డ్గా జిఎస్టీని ట్యాక్స్లో ఎలా ఎనేబుల్ చేయాలి, ఏ పాయింట్స్ని మనం గుర్తుంచుకోవాలి, కంపల్సరీ ఎంట్రీ అనేది చేయాలి అనే దాని గురించి మనము చూద్దాము. సో క్రియేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి కంపెనీ నేమ్. ఇక్కడ కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మెయిలింగ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో దీన్ని అలానే ఉంచండి. నెక్స్ట్ అడ్రస్. సో అడ్రస్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇది ఇన్వాయిస్ పైన రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేట్ని లిస్ట్లో నుంచి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పిన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ ఫ్రమ్ అనేది 1st April నుండి నేను తీసుకుంటున్నాను. బుక్స్ బిగిన్స్ కూడా 1st April అని తీసుకుంటున్నాను. బుక్స్ బిగిన్ అనేది మీది డిఫరెంట్గా ఉంటే మీరు డిఫరెంట్గా కూడా ఎంట్రీ చేయొచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కంపెనీ నేమ్ అండ్ వాటి యొక్క అడ్రస్ అనేది కరెక్ట్గా ఎంట్రీ చేయాలి. స్టేట్ కూడా లిస్ట్లో నుంచి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ నెంబర్ అనేది కంపల్సరీ అండ్ బిల్లింగ్ అనేది ఐడి ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఈ ఇన్వాయిస్ ఈవే బిల్ తీయాలి, జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి కరెక్ట్గా జనరేట్ కావాలంటే ఈ అడ్రస్ అనేవి కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో అన్నీ ఎంటర్ చేసిన తర్వాత స్క్రీన్ని సేవ్ చేయండి. సో మనం ఫస్ట్ టైం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్ సక్సెస్ఫుల్ అని స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా కంపెనీ ఫ్యూచర్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, అకౌంటింగ్లో మెయింటైన్ అకౌంట్స్, అదేవిధంగా బిల్ వైజ్ డీటెయిల్స్ ఎంట్రీ ఏదైతే ఉందో ఇది అలానే ఉంచండి. అదేవిధంగా మన బిజినెస్లో ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తే మనం ఇన్వెంటరీ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ 2 ఆప్షన్స్ కంపల్సరీ ఎస్ ఇవ్వాలి. ఒకవేళ ఇవి నో ఇస్తే మన ఏదైతే టాలీ సాఫ్ట్వేర్ ఉందో దాంట్లో మనం ఐటమ్స్ని క్రియేట్ చేయలేము. నెక్స్ట్ జిఎస్టీ ఎనేబుల్ ఎలా చేయాలి అంటే టాక్సేషన్లో చూడండి, ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా,
ఈ ఆప్షన్ దగ్గర ఎస్ అని ఉంటుంది. ఈ ఎస్ అనే దగ్గరికి కర్సర్ తీసుకొచ్చి ఎంటర్ ఇస్తే మనకు జిఎస్టీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్రియేషన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్టేట్, ఈ స్టేట్ అనేది మనం కంపెనీ క్రియేషన్స్ లో ఇచ్చాం తెలంగాణ అని. సో అది యాజ్ ఇక్కడ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ మన రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి ఇంతకుముందు చెప్పాము, రిజిస్ట్రేషన్ టైప్స్ అనేవి రెగ్యులర్ లో ఉంటుంది. కంపోజిషన్ ఎస్ఈజెడ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే టైప్ లో ఉండడం అయితే జరుగుతుంది. 95% కంపెనీస్ అనేవి రెగ్యులర్ గా ఉండడం అయితే జరుగుతుంది. ఓన్లీ కొన్ని స్మాల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కంపోజిషన్స్ కింద ఉంటాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేవి కూడా కొన్ని ఉండడం అయితే జరుగుతుంది. సో రెగ్యులర్ అనేది తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జిఎస్టీ నెంబర్ అనేది కరెక్ట్ గా మన జిఎస్టీ బిజినెస్ యొక్క కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. ఇక్కడ రిటర్న్ అనేది మంత్లీ ఫైల్ చేయొచ్చు, క్వార్టర్లీ ఫైల్ చేయొచ్చు. సో నేను మంత్లీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఈ ఇన్వాయిస్ అప్లికబిలిటీ, ఎప్పుడైతే ఇంతకుముందు మనము థియరీ పార్ట్ లో డిస్కషన్ చేశాము, ఎవరిదైతే 5 crores కంటే బిజినెస్ టర్న్ ఓవర్ ఎక్సీడ్ అవుతే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి. సో మనం టాలీ నుంచి ఈ ఇన్వాయిస్ అనేది ఈజీగా టాలీ నుంచే మనం జనరేట్ చేయడం అయితే చేయొచ్చు. సో ఈ ప్రెసెంట్ మనము దీని నుండి ఈ ఇన్వాయిస్ తీయాలి అంటే ఎస్ ఇవ్వాలి. అండ్ అప్లికబుల్ ఫ్రమ్ అనేది డేట్ ఆటోమేటిక్గా వస్తుంది 1 April 2024 అని. అండ్ ప్లేస్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. అమీర్పేట అని ఇస్తున్నా, మీరు హైదరాబాద్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈవే బిల్. సో మన బిజినెస్ లో మనం సేల్ చేసే ఐటమ్స్ ఏవైతే, మనము ట్రాన్స్ఫర్ చేసే ఐటమ్స్ ఏవైతే వాల్యూ అనేది 50,000 దాటితే మనం ఖచ్చితంగా ఈవే బిల్ అనేది జనరేట్ చేయాలి. సో దాన్ని కూడా టాలీ నుండి మనం ఈజీగా జనరేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్ స్టేట్ సేల్ అంటే అదర్ స్టేట్ కూడా మనము గూడ్స్ సేల్ చేసినప్పుడు కూడా ఈవే బిల్ అనేది కంపల్సరీ తీయాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్రియేషన్స్ లో మనం జిఎస్టీ నెంబర్ అనేది సెలెక్ట్ చేసాము. అదేవిధంగా జిఎస్టీఆర్ 1 అనేది మంత్లీ రిటర్న్ చేస్తామని సెలెక్ట్ చేసాము. ఈ ఇన్వాయిస్ ఈవే బిల్ అప్లికబుల్ ఎస్ ఇచ్చాము కాబట్టి ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు, సేల్ ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు మనకు డూ యూ వాంట్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్ ఈవే బిల్ అని మనకు టాలీ సాఫ్ట్వేర్ అడగడం అయితే జరుగుతుంది. ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్, ఈవే బిల్ డీటెయిల్స్ ఆప్షన్స్ రెండు ఎస్ ఇస్తేనే. సో ఈ విధంగా మనము జిఎస్టీని టాలీలో ఎనేబుల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ స్క్రీన్ అయితే సేవ్ చేస్తున్నాను. సో ఈ స్క్రీన్ సేవ్ అయ్యి మనకు గేట్ ఆఫ్ టాలీ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మియా ఎలక్ట్రానిక్స్ నుండి రిజిస్టర్డ్ సప్లయర్ నుండి కంప్యూటర్ని పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనము B2B పర్చేజ్ బిల్ని టాలీలో ఎంట్రీ చేద్దాము. సో మెగా ఎలక్ట్రానిక్ నుండి మనం పర్చేజ్ చేయడం అయితే జరిగింది కంప్యూటర్స్ 20 pieces. సో ఆ ఎంట్రీని మనము ఎంట్రీ చేద్దాము. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము చేయాల్సిన పని ఏంటంటే మనకు వచ్చిన పర్చేజెస్ బిల్స్ని, అదేవిధంగా సేల్స్ బిల్స్ని కరెక్ట్గా ఎంట్రీ చేయాలి. ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేవి మనకు జనరేట్ కావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం రిలేటెడ్ అకౌంట్స్ని క్రియేట్ చేద్దాము. ఫస్ట్ లెడ్జర్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాము. సప్లయర్ నేమ్ వచ్చేసి మియా ఎలక్ట్రానిక్స్, క్రెడిటార్స్ కిందికి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్, ఈ ఆప్షన్ అనేది ఎస్ అనేది ఉంచాలి. అండ్ నెక్స్ట్ అడ్రస్ అనేది కూడా కరెక్ట్గా ఎంట్రీ చేయాలి. ఎందుకంటే మనము టాలీ నుండి కొన్ని అడ్వాన్స్డ్ టూల్స్ అయితే రావడం అయితే జరిగింది, జిఎస్టీ రికన్సిలేషన్స్ టూల్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి మనము డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రమే మనము జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఈజీగా ఫైల్ చేయడం అయితే జరుగుతుంది, వర్క్ కూడా ఈజీగా చేయడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్స్ అనేవి కంపల్సరీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టేట్. సో మనము సేమ్ స్టేట్ నుండి మాత్రమే పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. అందుకే పార్టీ యొక్క స్టేట్ వచ్చేసి తెలంగాణ. సో లిస్ట్లో నుంచి తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పార్టీ యొక్క పిన్ నెంబర్ కూడా కంపల్సరీ కరెక్ట్గా ఎంట్రీ చేయండి. నెక్స్ట్ పార్టీ యొక్క మొబైల్ నెంబర్ కూడా అడిగి ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం ఏ పార్టీ నుండి అయితే పర్చేజ్ చేస్తున్నామో ఆ పార్టీ రెగ్యులర్ స్కీమ్ కింద రిజిస్టర్ అయి ఉన్నాడా, కంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్టర్ అయి ఉన్నాడా, లేదా అన్రిజిస్టర్డ్ డీలరా అనే ఆప్షన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. అందులో నుంచి మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో టైప్ ఆఫ్ డీలర్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం కదా. సో ఈ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ జిఎస్టీ నెంబర్ ఉంది. సో వాళ్ళ అండర్ రెగ్యులర్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో అందుకే నేను రెగ్యులర్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ కంపల్సరీ వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత స్క్రీన్ని సేవ్ చేయండి. నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. సో పర్చేజ్ అకౌంట్ అండర్ గ్రూప్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్. సో ఇక్కడ టైప్ ఆఫ్ లెడ్జర్ వచ్చేసి నాట్ అప్లికబుల్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జిఎస్టీ అప్లికబుల్ అనేది ఒకటి అప్లికబుల్ అనివ్వండి, అదర్ ఆప్షన్స్ అలానే వదిలేయండి. ఎందుకంటే మనం ఐటమ్స్తో డీల్ చేసినప్పుడు గూడ్స్ని సేల్ అండ్ పర్చేజ్ చేసినప్పుడు జిఎస్టీ రేట్స్ అనేవి గూడ్స్కు మాత్రమే ఇవ్వాలి. ఓన్లీ ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ అనే ఆప్షన్ మాత్రమే అప్లికబుల్ అని ఇవ్వాలి. టైప్ ఆఫ్ సప్లై వచ్చేసి గూడ్స్. అండ్ స్క్రీన్ని సేవ్ చేయండి. నెక్స్ట్ లెక్చర్స్ వచ్చేసి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ ఈ లెక్చర్స్ని క్రియేట్ చేద్దాము. సో సిజిఎస్టీ అండర్ వచ్చేసి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అండ్ ఇందులో టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టీ, ట్యాక్స్ టైప్ వచ్చేసి సిజిఎస్టీ, అదర్ ఆప్షన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. సో ఈ విధంగా మనము సిజిఎస్టీ లెక్చర్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ హెచ్జిఎస్టీ అండర్ వచ్చేసి డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్. టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టీ అని తీసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్యాక్స్ టైప్ వచ్చేసి హెచ్జిఎస్టీ, అదర్ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్, డైరెక్ట్లీ సేవ్ ఇట్. నెక్స్ట్ అదర్ స్టేట్కి సేల్ అండ్ పర్చేజ్ చేసినప్పుడు మనము ఐజిఎస్టీ క్యాల్కులేషన్ చేయడం అయితే జరుగుతుందని చెప్పాం కదా. ఇప్పుడు ఆ లెక్చర్ క్రియేట్ చేద్దాం. ఐజిఎస్టీ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కిందనే వస్తుంది. అండ్ టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టీ అండ్ ట్యాక్స్ టైప్ వచ్చేసి ఐజిఎస్టీ. సో ఈ విధంగా మాత్రమే మీరు జిఎస్టీ ఏవైతే రిలేటెడ్ అకౌంట్స్ ఉంటాయో అవి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రిలేటెడ్ లెడ్జర్ అకౌంట్స్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనము స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేద్దాము. దానికోసం నేను బ్యాక్కి వెళ్తున్నాను. ఇందులో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో స్టాక్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తున్నాను. సో ఫస్ట్ నేమ్ దగ్గర ఐటమ్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్గా కంప్యూటర్ అనేది తీసుకుంటున్నాను. సో అండర్ వచ్చేసి నేను ప్రైమరీ తీసుకుంటున్నాను. ఇక్కడ యూనిట్, సో ఇది కంపల్సరీ మనం క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కంప్యూటర్ని నెంబర్స్లో సేల్ అండ్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి యూనిట్ క్రియేషన్స్లో కొంతమంది యూక్యూసీని సెలెక్ట్ చేసుకోవడం అయితే చేయరు. ఇది కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకుంటే మనకు జిఎస్టీ రిపోర్ట్స్, ఈ ఇన్వాయిస్ ఈవేబుల్ అనేది జనరేట్ కాదు. రిపోర్ట్స్ అనేవి అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ అనే దాంట్లో ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నెంబర్స్ ఆప్షన్ లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకోండి అండ్ సేవ్. నెక్స్ట్ జిఎస్టీ అనేది అప్లికబుల్. అండ్ ఇక్కడ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మీ యాజ్ పర్ ద పర్చేజ్ ఇన్వాయిస్లో చూసి కరెక్ట్గా. అండ్ డేట్ అండ్ అదేవిధంగా జిఎస్టీ రేట్లో స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి. ఇక్కడ ట్యాక్సబిలిటీ టైప్ వచ్చేసి మనం ఇంతకుముందు డిస్కషన్ చేసాము. ఎక్సెప్ట్ గూడ్స్ ఉంటాయి, నిల్ రేటెడ్ గూడ్స్ ఉంటాయి, నాన్ జిఎస్టీ అండ్ అదేవిధంగా ట్యాక్సబుల్ గూడ్స్ ఉంటాయి. యాజ్ పర్ ద పర్చేజ్ ఇన్వాయిస్ ప్రకారము చూసి ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇలా ఎంటర్ చేస్తేనే మనకు రిపోర్ట్స్ అనేవి ఈజీగా జనరేట్ అయిపోతాయి. వాటికవే మనం ఓన్లీ ఇన్వాయిసెస్ మాత్రమే కరెక్ట్గా ఎంట్రీ చేయాలి. ఇది ఈజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేట్, జిఎస్టీ రేట్ వచ్చేసి 18%. అండ్ టైప్ ఆఫ్ సప్లై వచ్చేసి గూడ్స్. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ చేసేయండి. సో ఇప్పటి వరకు మనము ఏదైతే పర్చేజ్ చేయబోతున్నామో ఆ పర్చేజ్కి సంబంధించిన డీటెయిల్స్, లెడ్జర్ అకౌంట్స్ని, స్టాక్ ఐటమ్స్ని, అదేవిధంగా స్టాట్యూటరీ డీటెయిల్స్ లెడ్జర్స్ని డీటెయిల్డ్గా రికార్డ్ చేయడం అయితే జరిగింది. మీరు కూడా మీ బిజినెస్లో ఏవైతే పర్చేజెస్ ఇన్వాయిసెస్ ఉంటాయో ఆ పర్చేజ్ బిల్స్ని
చూసి ఆ పర్చేజ్ బిల్స్లో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ ఐటమ్స్, ఆ స్టాక్ ఐటమ్స్కి ఏమేమి హెచ్ఎస్ఎస్ కోడ్స్ ఉన్నాయి, ఆ స్టాక్ ఐటమ్స్కి స్టాక్ రేట్స్ ఎంత ఉంది అనేది ఇప్పటి వరకు మనం ఏ విధంగా క్రియేట్ చేసామో ఆ విధంగా డీటెయిల్డ్గా మనం క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనము పర్చేజ్ బిల్స్ని పర్చేజ్ బిల్ని మనం ఎంటర్ చేద్దాము. దానికోసం నేను ఓచర్స్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్ ఓచర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డేట్, ఏ డేట్న మనం పర్చేజ్ చేస్తున్నామో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్, బిల్ పైన పర్చేజ్ బిల్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ బిల్ని చూసి మనము ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బిల్ నెంబర్ వచ్చేసి కూడా 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీ. సో పార్టీ సెలెక్ట్ చేసుకోండి, లిస్ట్లో నుంచి ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి. సో ఇక్కడ రిసిప్ట్ డీటెయిల్స్ వస్తుంది, ఆర్డర్ డీటెయిల్స్ వస్తుంది. వీటి గురించి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఉంటే వీటిని ఎంటర్ చేయండి, అదర్వైజ్ స్కిప్ చేసేయండి. నెక్స్ట్ పార్టీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ పార్టీ డీటెయిల్స్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి. మిస్టేక్గా ఉంటే రీఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్ లెడ్జర్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లిస్ట్, నేమ్ ఆఫ్ ఐటమ్స్ దగ్గర ఆల్రెడీ మనం ఐటమ్ క్రియేట్ చేసాం కాబట్టి లిస్ట్లో నుంచి ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 20 పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. సో రేట్ వచ్చేసి 20,000 అనేది పర్ కంప్యూటర్కి పే చేయడం అయితే జరుగుతుంది. సో సేమ్ స్టేట్ నుండి మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఈ లిస్ట్లో నుంచి సిజిఎస్టీ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ. ఓకే. అండ్ ఇక్కడ న్యూ రిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఇన్వాయిస్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ ఫైనల్లీ ఎంటర్ ఇస్తూ సేవ్ చేయండి స్క్రీన్. ఈ విధంగా పర్చేజ్ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనము B2B రిజిస్టర్డ్ డీలర్ నుండి పర్చేజ్ చేసిన ఇన్వాయిస్ని ఎంటర్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు సేల్ ఇన్వాయిస్ అనేది మనము ఎంటర్ చేద్దాము. మోహన్ ట్రేడర్స్కి మనము 10 కంప్యూటర్స్ని సేల్ చేయడం అయితే జరిగింది. సో అతను కూడా అండర్ రిజిస్టర్డ్ సప్లయరే, రిజిస్టర్డ్ డీలరే. సో ఇప్పుడు సేల్ ఇన్వాయిస్ మనము టాలీలో జనరేట్ చేద్దాము. సో ఇప్పుడు మనం దానికి సంబంధించిన రిలేటెడ్ అకౌంట్స్ వచ్చేసి పార్టీ నేమ్. సో ఇక్కడ క్రియేట్ లెడ్జర్స్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద లెడ్జర్ వచ్చేసి మోహన్ ట్రేడర్స్ అండ్ ఇక్కడ అండర్ వచ్చేసి సన్వి టెటాస్ కావడం అయితే జరుగుతుంది, ఎందుకంటే మనం అతనికి సేల్ చేస్తున్నాం. అండ్ బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్టీ యొక్క అడ్రస్ కరెక్ట్ ఎంటర్ చేయండి. స్టేట్ సేమ్ స్టేట్లో సేల్ చేయడం అయితే జరుగుతుంది. పిన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కంపల్సరీ. మొబైల్ నెంబర్ అనేది కస్టమర్ నుండి అడిగి తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కింద ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ దగ్గర మనకు కస్టమర్ వచ్చేసి అండర్ రిజిస్టర్డ్ డీలరే, అతన్ని అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. మీరు కూడా అడిగి తెలుసుకోండి. అండ్ ఇక్కడ కంపల్సరీ కస్టమర్ యొక్క జిఎస్టీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనము రిజిస్టర్డ్ కస్టమర్ ఎవరైతే ఉంటారో అతని డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా అడిగి తీసుకొని ఇక్కడ ఈ విధంగా క్రియేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సేల్ ఇన్వాయిస్ ఎంటర్ చేద్దాము. బ్యాక్ వెళ్తున్నాను, ఓచర్స్. సో సేల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ డేట్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి. నెక్స్ట్ పార్టీ అకౌంట్ వచ్చేసి మోహన్ ట్రేడర్స్ సేల్ చేస్తున్నాము. ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేయండి. అండ్ పార్టీ డీటెయిల్స్ రీచెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకొకటి సేల్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రియేట్ చేద్దాము. క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయ్యింది కదా, సెలెక్ట్ చేసుకోండి. సో సేల్ అకౌంట్ అండర్ సేల్ అకౌంట్ కిందకి రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీ ఏ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్, ఓన్లీ జిఎస్టీ అప్లికబుల్ ఉంటే ఎస్ ఇవ్వండి, అప్లికబుల్ అని ఇవ్వండి. నో ఉంటే అప్లికబుల్ ఇవ్వండి, అదర్ ఆప్షన్స్ అలానే ఉంచండి. అండ్ ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై వచ్చేసి గూడ్స్ తీసుకోండి, ఎస్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్ లిస్ట్లో సెలెక్ట్ చేసుకోండి. 10 పీసెస్ సేల్ చేస్తున్నాము 25,000. సో ఎంటర్. సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ. అండ్
జిఎస్టి. ఎంటర్. అండ్ ఇక్కడ ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిస్ అనేది ఈ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ డిస్పాచ్డ్, షిప్పింగ్ డీటెయిల్స్, ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్, అదేవిధంగా మోడ్ అండ్ వెహికల్ నెంబరు, ఇక్కడ వెహికల్ టైప్, ఇవన్నీ ఇచ్చిన తర్వాత బిల్ టు ప్లేస్ టు. సో ఇవి ఇచ్చిన తర్వాత న్యూ రిఫరెన్స్ తీసుకోండి అండ్ ఎంటర్ ఇచ్చుకుంటారండి అండ్ ఎంటర్. సో ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. డూ యూ వాంట్ టు సెండ్ వోచర్ డీటెయిల్స్ ఫర్ ఈ ఇన్వాయిస్ అండ్ ఈవే బిల్. ఎస్ ఇచ్చిన తర్వాత మనకు ఇది ఎడ్యుకేషన్ మోడ్లో ఉంది కాబట్టి వార్నింగ్ అనేది రావడం జరిగింది. ఎస్ ఇచ్చిన తర్వాత మనకు ఏపీఎస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాగిన్ కమని రావడం అయితే జరుగుతుంది. సో మనము యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఈ ఇన్వాయిస్ అండ్ ఈవే బిల్ ఎట్ ఏ టైం జనరేట్ అయ్యి మనకు ఈవే బిల్ ప్రింట్తో సహా రావడం అయితే జరుగుతుంది ఈజియెస్ట్ ప్రాసెస్లో. సో ఇప్పటి వరకు మనము సేల్ ఇన్వాయిస్, పర్చేజ్ ఇన్వాయిస్, ఇప్పుడు రిజిస్టర్ డీలర్ నుండి వస్తే ఎలా ఎంటర్ చేయాలనేది చూడడం అయితే జరిగింది. జిఎస్టి రిపోర్ట్స్ని చెక్ చేద్దాము. సో దానికోసం నేను డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తున్నాను. నెక్స్ట్ జిఎస్టి రిపోర్ట్స్. సో జిఎస్టి రిపోర్ట్స్ చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ జిఎస్టిఆర్1. జిఎస్టిఆర్1 అంటే మన బిజినెస్లో మనం సేల్ చేసిన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. జిఎస్టి అంటే మన బిజినెస్లో టోటల్ ఎంత సేల్ చేసాము, ఎంత పర్చేజ్ చేసాము, మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత ఉంది అనేది జిఎస్టిఆర్3బిలోకి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్ డీలర్, బిజినెస్ డీలర్స్ జిఎస్టిఆర్1, జిఎస్టిఆర్3బిని మంత్లీ రిటర్న్ ఫైల్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కిందకి వస్తే ఇక్కడ జిఎస్టిఆర్1 రికన్సిలేషన్, జిఎస్టిఆర్2ఏ, జిఎస్టిఆర్2బి రికన్సిలేషన్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక్కడ జిఎస్టిఆర్2ఏ, 2బి అంటే ఏంటి అంటే ఇది మన బిజినెస్ యొక్క పర్చేజ్ చేసినవి, అంటే ఇవి ఆటోమేటిక్గా పోర్టల్లో జనరేట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎస్టిఆర్1 మన సేల్ చేసిన డీటెయిల్స్ మన పోర్టల్లో రిటర్న్ ఫైల్ చేస్తే సో అవి ఎందులో అప్డేట్ అయిపోతాయి, జిఎస్టిఆర్2ఏలో అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుంది. జిఎస్టిఆర్2ఏ, 2బిలో పోర్టల్లో ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. యాజ్ పర్ పోర్టల్ ప్రకారం, యాజ్ పర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారము కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది మనము జిఎస్టి రికన్సిలేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రికన్సిలేషన్ అనే ఆప్షన్ అనేది న్యూగా ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టిఆర్1 తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే B2B ఇన్వాయిస్ అయితే మనం ఇప్పుడు ఎంట్రీ చేసాము, ఒక ఇన్వాయిస్, ట్యాక్సబుల్ అమౌంట్, అదేవిధంగా సిజిఎస్టి, హెచ్జిఎస్టి, టోటల్ ట్యాక్స్ అమౌంట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ అన్రికౌన్సిల్ అని రావడం అయితే జరిగింది. దీని గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాము. బేసిక్ లెవెల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ తర్వాత అడ్వాన్స్ లెవెల్కి మనం వెళ్దాము. నెక్స్ట్ 2A. సో 2A అంటే ఏంటి, ఇక్కడ పర్చేజ్ ఇన్వాయిస్ గురించి డీటెయిల్స్ గురించి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ B2B పర్చేజ్ చేసాము, మనము రిజిస్టర్డ్ డీలర్ నుండి పర్చేజ్ చేసాము, ట్యాక్సబుల్ వాల్యూ వచ్చేసి 4 lakh, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఎంత. ఓకే, దీని మీద ఎంటర్ చేస్తే మనకు పార్టీ వైజ్గా రావడం అయితే జరుగుతుంది. పార్టీ యొక్క జిఎస్టీ నెంబర్ ఏంటి, ఏ పార్టీ నేమ్ ఏంటి, ట్యాక్సబుల్ అమౌంట్ ఏంటి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఎంత, టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఎంత అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి జిఎస్టిఆర్2బి ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా పర్చేజ్ ఇన్వాయిస్ డీటెయిల్స్కి సంబంధించిందే, బట్ దీంట్లో ఏంటంటే మనకు ఇంకొంచెం డీటెయిల్గా రావడం అయితే జరుగుతుంది. చూసుకుంటే ఇక్కడ మనము పర్చేజ్ బిల్కి సంబంధించి 1, అదేవిధంగా ట్యాక్స్ అమౌంట్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో ఎంటర్ చేస్తే దీన్ని B2B ఇన్వాయిసెస్, B2B డెబిట్ నోట్, అమెండ్మెంట్ B2B ఇన్వాయిసెస్, అమెండ్మెంట్ B2B డెబిట్ నోట్, ఈ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, మన బిజినెస్లో జరిగే పర్చేజ్ ఇన్వాయిసెస్, సేల్ ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్ క్లియర్గా రికార్డ్ చేయడమే. ఇక్కడ 2A, 2Bని మనము పోర్టల్లో జనరేట్ అయి ఉంటాయి. సో ఆ పోర్టల్లో ఉన్నవి మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉన్నవి కరెక్ట్ ఉన్నవా లేవా అనేది రికన్సిలేషన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మనము యాజ్ ఏ రిజిస్టర్డ్ డీలర్ జిఎస్టిఆర్1, జిఎస్టిఆర్3బిని మంత్లీ ఫైల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనము టాలీలో జిఎస్టి రిపోర్ట్స్ అనేవి చూడడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడే అయిపోలేదు, నెక్స్ట్ వీడియోలో మనము కస్టమర్కు సేల్ చేసినప్పుడు, అదేవిధంగా అన్రిజిస్టర్డ్ డీలర్ నుండి మనం పర్చేజ్ చేసినప్పుడు అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం స్కీమ్ కింద ఎలా రికార్డ్ చేయాలి, జిఎస్టి రిపోర్ట్స్ని ఎలా చెక్ చేయాలి, అదేవిధంగా జిఎస్టిఆర్1, జిఎస్టిఆర్3బి యాన్యువల్ కంప్యూటేషన్, ఈ ఇన్వాయిస్, ఈవే బిల్, జిఎస్టిఆర్1 రికన్సిలేషన్, జిఎస్టిఆర్2ఏ రికన్సిలేషన్, జిఎస్టిఆర్2బి రికన్సిలేషన్,
చలాన్ రికన్సిలేషన్, జిఎస్టీ యూటిలైజేషన్, అదర్ రిపోర్ట్స్, వీటన్నింటి గురించి కూడా మనము డీటెయిల్డ్గా డిస్కషన్ చేద్దాము. ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ డీటెయిల్గా డిస్కషన్ చేద్దాము. ఇది బేసిక్ లెవెల్లో మీకు ఈ వీడియోని నేను లోడ్ చేయడం అయితే జరిగింది. దీనిని మీరు క్లియర్గా చూస్తే మీకు నెక్స్ట్ వీడియో అనేది మీకు డీటెయిల్డ్గా అర్థం అవడం అయితే జరుగుతుంది. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్. అండ్